ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే హన్న దేవుని ఘనతను వర్ణిస్తుంది, దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంది. ఆయన పేదలను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు, దరిద్రులను సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు, దరిద్రులకు సింహాసనం ఇవ్వడానికి ఆ సింహాసనం ఉన్న వారిని కూలద్రోసేవాడు. చూడండి, ఈ మాటలన్నీ ఎవరికి వస్తాయంటే భయంకరమైన అవమానాలు, నిందలు ఎదుర్కొని జీవితం అనుభవించేటువంటి వాళ్ళకి ఈ మాటలు వస్తాయి. అలాంటి అనుభవంలో హన్నా జీవితం దేవుణ్ణి ఆరాధించే జీవితంగా మారిపోయింది. అవమానాలు పోయినాయి, నిందలు పోయినాయి, దుఃఖం లేదు, మనోవేదన లేదు, హాయిగా భోంచేస్తుంది. ఇంకా ఎక్కడ ఎక్కువ సంతోషించిందంటే దేవునికి తన బిడ్డను సమర్పించినప్పుడు సంతోషించింది. ఈ సంతోషం ఎప్పుడు పొందిందంటే దేవునికి తన బిడ్డను సమర్పించిన తర్వాత సంతోషాన్ని పొందింది. కనుక అలా మన జీవితంలో కూడా మనలను మన యొక్క నిందల నుండి, అవమానాల నుండి, మనోవిచారాల నుండి విడిపించటానికి యేసు ప్రభువుని దేవుడు బలిగా అర్పించి జరిగించిన గొప్ప రక్షణ కార్యం ద్వారా మనం కూడా ఆ అవమానాలన్నీ తొలగించబడి దేవుని ఏర్పాటులో రక్షించబడిన వారంగా ఆనందంతో ఆరాధించే అనుభవంలో మనం తీసుకురాబడినందున మనం కూడా ధన్యులమే. హన్నా వలె రకరకాల జీవితాల్లో హన్నాది ఒక రకమైన జీవితం, రాహాబుది ఒక రకమైన జీవితం. ఇట్లా పలు రకాలైన భక్తుల జీవితాలను మనం ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం అలవరుచుకోవాలి. అప్పుడే మనము ఆరాధించగలుగుతాం. లేదా మనకు వచ్చులే, తెలుసులే అనుకుంటే కుదరదు. వచ్చిన ఆరాధన కాదు, కొత్తగా ఆరాధించడం నేర్చుకోవాలి. క్రొత్తదైన ఆరాధన అనుభవంలో మనకు రావాలి. అట్లా మనం ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయము చేయనుగా.